నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్పోర్ట్స్ డిస్కషన్. దాయాదుల పోరు ఈ మాట వినగానే ప్రతి క్రికెట్ ఫ్యాన్ కు గుర్తొచ్చేది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. క్రికెట్ ప్రపంచంలో జరిగేది ఏ టోర్నీ అయినా అక్కడ ఇండియా పాక్ మధ్య మ్యాచ్ అంటే వచ్చే ఊపు వేరు. చరిత్రలో ఆ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ అదో లెవెల్. భారత్ పాక్ అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రీడాభిమాని దాయాదుల పోరంటే టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అలాంటి సమరానికి మరోసారి సమయం ఆసన్నమైంది. యుఎస్ఏ వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ పాక్ జట్టు తలపనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి సుధీర్ మహావారి ఉన్నారు, క్రికెట్ అనలిస్ట్. అదేవిధంగా సౌమ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఫార్మర్ క్రికెటర్. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సుధీర్ గారు నమస్తే. నమస్తే రాజేంద్ర, ఎలా ఉన్నారు? నమస్తే సౌమ్య, ఎలా ఉన్నారు? చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎప్పుడెప్పుడా అని చాలా టీవీ కతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా పాక్ మ్యాచ్ అనగానే మీకు కూడా తెలుసు ఎలా ఉంటుందో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో చూస్తారు. అయితే ఫస్ట్గా జట్టు ఎంపిక సంబంధించి ఇండియా జట్టు ఎంపికలో ఏవైనా మినహాయింపులు లేకపోతే ప్రత్యేకతలు ఉన్నాయనుకోవచ్చా? స్పెషల్గా ఏమైనా ఈ మ్యాచ్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా ఎంపిక జరిగిందనుకోవచ్చా? ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా ఒక సూపర్ సండే కాబోతుంది. అమెరికాలో ఆఫ్ కోర్స్ మార్నింగ్ టైం అండ్ ఇండియాలో ఈవినింగ్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ టీమ్ సెలెక్షన్ పర్వాలేదు, బికాస్ ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు ఒకళ్ళు ఒక 1-2 ప్లేయర్స్ విషయంలో కొంచెం డౌట్స్ ఉంటాయి. వీళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, వీళ్ళు ఉంటే అని కొంతమంది. బట్ ఐ థింక్ ద సెలెక్టర్స్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. టీమ్ అద్భుతంగానే ఉంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ తోటి ఆడుతున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ రాజేందర్, పాకిస్తాన్ తోటి ఓన్లీ ఐసీసీ టోర్నమెంట్స్ లోనే మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ బ్యాటిల్ గానీ, బట్ టెస్ట్ సిరీస్ జరగటం లేదు. బైలేటరల్ సిరీస్ లో అసలుకి పూర్తిగా మాయమైపోయాయి. సో ఆ విషయంలో అబ్సల్యూట్లీ కొంచెం బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకైతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి ఇండియా రెగ్యులర్ గా ఆడాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. బికాస్ ఏవైనా రీజన్స్ కావచ్చు, పొలిటికల్ రీజన్స్ మనం పక్కకు పెట్టినట్లయితే స్పోర్ట్స్ లాగా చూడాలి. సో ఆ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ బట్ అదర్వైజ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో డామినేషన్ ఇండియా కనబరుస్తూనే ఉంది. బట్ ఎవ్రీ టైం అలా జరగకపోవచ్చు కూడా, బికాస్ పాకిస్తాన్ నౌ ఈజ్ అ గుడ్ టీమ్. యుఎస్ఏ తో ఓడిపోయిన తర్వాత కొంచెం షాక్ లో ఉన్నారు, లేరని కాదు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అనుకున్నగా ప్రాక్టీస్ కూడా లభించలేదు. బట్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ బ్యాటిల్ రాజేంద్ర, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఒకటి పిచ్ వెదర్, ఈ వెదర్ కండిషన్స్ ఇవి దృష్టిలో ఉంచుకుంటే అసలు ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ కి సంబంధించి? పాకిస్తాన్ కూడా ఇటు ఇండియాకి గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఇండియాకి సంబంధించి టీమ్ లెవెల్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? అంటే న్యూయార్క్ లో ఇప్పటి వరకు మనం చూసినటువంటి మ్యాచెస్ లో హై స్కోరింగ్ మ్యాచ్ చూడలేదు. యాక్చువల్లీ బార్బడోస్ లో నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ 200 ఫస్ట్ టైం స్కోర్ చూసాం. అదర్వైజ్ ఆల్ మ్యాచెస్ అన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ అవుతున్నాయి. బికాస్ దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. యాక్చువల్లీ వెస్టిండీస్ లో జరిగిన మ్యాచెస్ కానివ్వండి, మీరు అమెరికాలో ఇప్పటి వరకు అయితే 2 ప్లేసెస్ లోనే చూసాం. టెక్సస్ వాస్ బెటర్ డెఫినెట్లీ. డాలస్ లో కొంచెం రన్స్ కూడా చూసాం, బౌలర్స్ కూడా హెల్ప్ ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి. బట్ న్యూయార్క్ అయితే టోటలీ డామినేటెడ్ బై బౌలర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ టోటలీ డామినేటెడ్ మెయిన్లీ బై ద పేస్ మ్యాన్ యాక్చువల్లీ. సో అక్కడ నేను అనుకుంటాను పాకిస్తాన్ ఏదైనా కొంచెం ఎడ్జ్ లాగా కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అటాక్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్. ఇండియాలో లేరని కాదు, బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, హర్షదీప్ అండ్ హార్దిక్ ఉన్నాడు. బట్ పాకిస్తాన్ అటాక్ లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేస్ మ్యాన్ ఉండడం అనేది కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. అబ్సల్యూట్లీ న్యూయార్క్ లోనైతే ఇప్పటి వరకు మనం 137 ఐ థింక్ కెనడా స్కోర్ చేసింది ఐర్లాండ్ తోటి. అండ్ ఈవెన్ నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా సౌత్ ఆఫ్రికా అపోజిషన్ 100+ ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో కూడా వాళ్ళు కష్టపడ్డ నుంచి చూసాం అగైన్స్ నెదర్లాండ్స్. సో ఇట్స్ నాట్ బీన్ ఎ హై స్కోరింగ్ గ్రౌండ్ యాక్చువల్లీ న్యూయార్క్. సో ఈ రోజు కూడా కొంచెం వెదర్ కండిషన్స్ ఇప్పుడైతే సన్నీగానే ఉన్నాయి. ఇప్పుడు నైట్ సమయం అమెరికాలో, సో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మ్యాచ్. బట్ మేబీ కపుల్ ఆఫ్ షవర్స్ ఉండవచ్చు ఆఫ్టర్నూన్ సమయంలో అని అంటున్నారు. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ యాక్చువల్లీ. అంటే ఒకటి పాయింట్ వైజ్ గా మాట్లాడుకుంటే అసలు ఇండియాకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏమనుకోవచ్చు? రాజేందర్, ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ద మెయిన్ కాన్ఫిడెన్స్ దే హావ్ బీన్ క్యారింగ్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. మీరు 1975 లో వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు ఆడలేదు, 79 లో ఆడలేదు, 83 లో ఆడలేదు. బట్ ఆ తర్వాత 87 నుండి మనం చూస్తున్నాం, 91 నుండి రెగ్యులర్ గా ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇండియా అగైనెస్ట్ పాకిస్తాన్ ఆడుతుంది. అండ్ ఇండియా హెస్ హ్యాడ్ అప్పర్ హ్యాండే కనబడింది ఏ టోర్నమెంట్ లో. ఓన్లీ వన్స్ T20 మ్యాచెస్ టోర్నమెంట్స్ లో కూడా దుబాయ్ లో ఓడించారు. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ పాకిస్తాన్. బట్ అదర్వైజ్ ఇండియన్ డామినెన్స్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఆల్ టోర్నమెంట్స్ లో చూస్తూనే వచ్చాం. బట్ నేనేమనుకుంటానంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ యాక్చువల్లీ. అంటే గతంలో మనం రికార్డ్స్ ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ పాకిస్తాన్ కొంచెం షాక్ దీని ఉన్నారు కనుక ఐ థింక్ ఇంజర్డ్ టైగర్స్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటాయి. సో అందుకనే ఇండియన్స్ హావ్ టు బి బిట్ కేర్ఫుల్. అంత ఈజీ కాకపోవచ్చు మ్యాచ్ ఈ రోజు ఇండియా. సౌమ్య గారు మీరేమంటారు?
ఈరోజు మ్యాచ్ కి సంబంధించి? నేను సుధీర్ గారితో ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఎందుకంటే ఇవాళ మనం చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ మనది బాగుంది, అండ్ అటువైపు కూడా బౌలర్స్ కూడా నలుగురు మీడియం పేసెస్ అండ్ షెహన్షా అఫ్రిది ఒకళ్ళు, మొహమ్మద్ ఆసిమ్ ఒకళ్ళు, వీళ్ళని చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ వాళ్ళు చాలా మంచి బౌలర్స్. అండ్ మన బ్యాటింగ్ లైనప్లో కూడా చూసుకుంటే రోహిత్ శర్మ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు బాగా కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఇది ఉంది. అండ్ పిచ్, అవుట్ ఫీల్డ్, పిచ్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి గేమ్లో. సో అవుట్ ఫీల్డ్ చూసుకుంటే కూడా ఇది చాలా కొంచెం హెవీ గ్రాస్ ఉండడం వల్ల అవుట్ ఫీల్డ్ స్లో ఉండి అండ్ బాల్ ఫాస్ట్గా ట్రావెల్ చేయకపోవడము ఇవన్నీ కూడా పాయింట్స్. అండ్ మన పిచ్ కూడా ఇప్పుడు వరకు అక్కడ అయిన మ్యాచెస్లో చూసుకుంటే ఏది హై స్కోరింగ్ గేమ్ అనేది ఏది అవ్వలేదు. ఇండియా అండ్ నెదర్లాండ్స్ ఇండియా అండ్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే అయ్యిందో దానికి కూడా 97 runs ఆల్ అవుట్ అయిపోయింది. అండ్ ఇండియా ఏమో చేజ్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 13 overs తీసుకుంది. సో స్లో చేజింగ్ అండ్ బౌన్స్ కూడా అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది పిచ్ మీద. ఏ వికెట్ ఇస్తారో తెలియదు. అండ్ రోహిత్ శర్మ కూడా లాస్ట్ గేమ్లో చెప్పారు, మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు కి ఇది క్యూరేటర్ కూడా చెప్పలేకపోతున్నారు వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. వాళ్ళకి ఏ వికెట్ ఇస్తారో కూడా ఇప్పటిదాకా తెలీదు వాళ్ళకి. సో ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న 4 pitchesలో 1, 2, 4th పిచ్ మీద ఆడారు, 3rd వికెట్ మీద ఇంకా ఆడలేదు. సో 3rd వికెట్ మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. 1, 2 or 4లో ఏది ఇస్తారో ఇంకా తెలియని పరిస్థితి. ఇప్పుడు మ్యాచ్ అనగానే చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. రెండోది పాకిస్తాన్ తో మ్యాచ్ అనగా కూడా ఇటు టీం కూడా చాలా కసరత్తు చేయడం, ప్రీ ప్రాక్టీస్ చేయడం ముందు నుంచి ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. మన ఇండియన్స్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే IPL లో కొంచెం బాగా గేమ్స్ ఆడి వాళ్ళు వెళ్ళిన ఇది ఉంది. కాకపోతే USA లో వెళ్ళి ఆ వెదర్ కండిషన్స్ లో ఆడి నా అనుభవం తక్కువ. ఎందుకంటే ఇక్కడ గేమ్స్ ఆడి కొంచెం విరాట్ కోహ్లీ వీళ్ళందరూ లేట్ గా జాయిన్ అయ్యారు ఇండియా టీంని. ఫస్ట్ ప్లేయర్స్ కొంతమంది ముందే వెళ్ళి ఆ వెదర్ కండిషన్స్ లో అలవాటు పడి చేసింది, అది ప్రాక్టీస్ చేయడం అదంతా ఎంతైనా కొంచెం బాగుంటుంది ముందు వెళ్ళి చేయడం. IPL వల్ల కొంచెం గేమ్స్ వల్ల వీళ్ళు లేట్ గా జాయిన్ అయ్యి టీమ్ ప్రాక్టీస్, టీమ్ కోఆర్డినేషన్ అట్లా జరగడం జరిగింది. కాబట్టి ఏంటి అడ్వాంటేజ్? బ్యాటింగ్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే బౌలింగ్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ గేమ్ లో టాస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది చెప్పాలంటే. సో మోస్ట్లీ ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తే అది బెటర్ కదా. సో చేజింగ్ కొంచెం ఈజీ ఇండియా టాస్ గెలిచిన ఫీల్డింగ్ తీసుకుంటే కొంచెం మంచి ఆప్షన్ ఏమో అనిపిస్తుంది నాకు. సుధీర్ గారు చెప్పండి. సుధీర్ గారు, అంటే జరిగిన మ్యాచ్లు కానీ లేకపోతే IPL కానీ కొంచెం విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఈ ఫామ్ ఈ మ్యాచ్ కి ఏమన్నా అడ్వాంటేజ్ అవకాశం ఉందా? ఇంతకుముందు సౌమ్య చెప్పినట్టుగా IPL ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ టోర్నమెంట్ అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ దట్టు న్యూయార్క్ లో ఇప్పటివరకు ఇండియా ఇది కొత్త స్టేడియం, అంటే ఈ కొత్త స్టేడియంలో అసలు యాక్చువల్గా పాకిస్తాన్ అయితే ఆడలేదు. ఇండియాని అయితే కనీసం ఫస్ట్ బంగ్లాదేశ్ తోటి ఆడారు, ఆ తర్వాత ఐర్లాండ్ తోటి కూడా ఒక మ్యాచ్ జరిగింది. బట్ పాకిస్తాన్ కి అయితే టోటలీ ఇట్స్ ఎ న్యూ గ్రౌండ్. బట్ పాకిస్తాన్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఇన్ అమెరికా. ఇప్పుడు లాస్ట్ టైం మేజర్ క్రికెట్ లీగ్ లో ఆడినటువంటి క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. షాదాబ్ ఆడాడు, బట్ ఇక్కడ న్యూయార్క్ లో కాకుండా కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆడారు. నార్త్ కరోలినాలో, తర్వాత టెక్సస్ లో ఆడారు, ఆ తర్వాత మిగతా చోట్ల కూడా ఆడినట్టు ఫ్లోరిడాలో మ్యాచెస్ జరిగాయి. బట్ ఇది బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ ఇట్స్ న్యూస్ ప్లేస్. బట్ ఇండియాకు బిట్ ఆఫ్ అక్లమటైజ్ అయ్యే అవకాశం లభించింది, ఎందుకంటే 2 matches ఆడడంతో. అండ్ ఫస్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడనే ఉన్నారు కనుక ఐ థింక్ ఆ వెదర్ కూడా మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. బట్ పాకిస్తానీస్ కి అన్ఫార్చునేట్లీ ఇండియన్స్ తో కంపేర్ చేసినట్లయితే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత వాళ్ళు టోటల్ గా అసలు యాక్చువల్ గా వచ్చి టోర్నమెంట్ లో ఆడడమే చూసాం. వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ లభించలేదు. ఓన్లీ దే ప్లేడ్ జస్ట్ 1 match ఇన్ టెక్సస్. బట్ ఆ తర్వాత బిజీగా ఇప్పుడు టెక్సస్ నుంచి ఇప్పుడు న్యూయార్క్ రావడం జరిగింది. సో ఐ థింక్ దే హావ్ బీన్ ట్రావెలింగ్ ఎ లాట్ ఆల్సో. సో ఆ రకంగా కొంచెం రెస్ట్లెస్ అయిపోయినారు పాకిస్తాన్ కి. సో ఆ అడ్వాంటేజ్ ఏమైనా ఇండియా తీసుకుంటుందో చూడాలి. డెఫినెట్లీ ఇది ఒక డిఫరెంట్ గేమ్ ఉంటుంది, ఎందుకంటే మిగతా గ్రౌండ్స్ తోటి కంపేర్ చేసినట్లయితే న్యూయార్క్ లో బౌలర్స్ డామినెన్స్ ఎక్కువగా చూసాం. దట్టు మీడియం పేసర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్ హావ్ రియలీ ఎంజాయ్డ్ ద కండిషన్స్. ఇప్పుడు టోటల్ పడిపోయిన వికెట్స్ కూడా ఇప్పటి వరకు
45 వికెట్స్ పేసర్స్ తీసుకుంటే ఓన్లీ 10 వికెట్స్ హావ్ బీన్ టేకెన్ బై ది స్పిన్నర్స్ యాక్చువల్లీ. అండ్ పేసర్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అండ్ ప్రతి టీమ్ లో కూడా స్పిన్నర్స్ రోల్ చాలా తక్కువ కనబడింది. సో అదేమన్నా, ఎందుకంటే ఇప్పుడు ఇండియా చూసినట్లయితే ఇండియా మెయిన్ గా 4 స్పిన్నర్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు 4 స్పిన్నర్స్ అయితే ఆడించారు ఇక్కడ. మేబీ సూపర్ 8 ఎంటర్ అయిన తర్వాత వెస్ట్ ఇండీస్ లో అటువంటి కండిషన్స్ కనబడవచ్చు బికాస్ ఆల్ మ్యాచెస్ విల్ బి ప్లేడ్ దేర్. బట్ ఇక్కడనైతే ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఐ థింక్ పేసర్ ఫ్రెండ్లీ వికెట్ ఉండడం తోటి ఐ థింక్ ఇంతకుముందు సమయ చెప్పినట్టుగా 1 ఉపయోగించకపోవచ్చు, బట్ 4-2 లో కొంచెం స్లైట్లీ బెటర్ గా కనబడింది. అండ్ ఐసీసీ కూడా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే టోటల్ గా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే చాలా నష్టం కూడా అవుతుంది ముఖ్యంగా. అండ్ 34,000 క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ బిగ్ గ్రౌండ్ ఇన్ అమెరికా. సో ఆ క్రౌడ్ కు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలంటే దే షుడ్ బి సమ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉండాలి కొంచెం. రైట్. సౌమ్య గారు, ఇటు హార్దిక్ పాండ్యా కానీ రవీంద్ర జడేజా కానీ ఇటువంటి ఆల్రౌండ్స్ ప్రభావం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రౌండర్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం వాళ్ళు బ్యాటింగ్లోనూ సపోర్ట్ చేయగలరు అండ్ బౌలింగ్ లైనప్లోనూ సపోర్ట్ చేయగలరు. అండ్ సార్ చెప్పినట్టు స్పిన్నర్స్కి ఎక్కువ ఇది లేదు, ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ వికెట్స్ పడడం జరుగుతుంది అండ్ వికెట్ కూడా అలా సహకరిస్తుంది కాబట్టి. సో దానివల్ల ఆల్రౌండర్స్ అయితే బాగానే ఇటు యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కూడా ఓడిపోవడం, అంటే చిన్న టీము ఈ మధ్యనే కొత్తగా వచ్చిన టీం చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం అనేది ఇటు ఇండియా అభిమానుల్లో కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది అనుకోవచ్చు. అది కొంచెం ఎలా అయినా చూసుకుంటే కొంచెం పాకిస్తాన్ కొంచెం లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే ప్రీవియస్ గా జరిగిన సిరీస్ ఇంగ్లాండ్ ఏదైతే ఉందో అది కూడా 2-0 ఓడిపోయి వచ్చారు, సిరీస్లో ఓడిపోయారు. అండ్ వాళ్ళ ఫస్ట్ గేమ్ యుఎస్ఏతో ఏదైతే ఉందో అది కూడా ఓడిపోయారు. చెప్పలేము ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అలానే. ఎందుకంటే వాళ్ళ పాత చరిత్ర చూసుకుంటే కూడా దెబ్బతిన్న పుల్లు గట్టిగా వస్తాయా అని అంటారు కదా. సో అలా కూడా రావచ్చేమో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో పేసర్స్ కొంచెం బలంగా ఉన్నారు కదా. సో అది కూడా చూసుకోవాలి. అంటే మన దగ్గర కూడా బుమ్రా, షమి ఖచ్చితంగా మన దాంట్లో అదేం తక్కువ లేదు, మనం కూడా ధీటుగానే ఉన్నాము. మన బ్యాట్స్మెన్ దే షుడ్ లుక్అవుట్ ఫర్ దోస్ మీడియం పేసర్స్. వాళ్ళని కొంచెం చూసుకొని ఆడుకొని సింగిల్స్ తీసుకుంటూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు బౌండరీస్ గా కన్వర్ట్ చేసుకొని అలా చేసుకుంటే మంచి స్కోర్ బిల్డ్ చేయొచ్చు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కనుక. సుధీర్ గారు, ఇప్పుడు రాజేందర్ అండ్ సౌమ్య ముఖ్యంగా ఏంటంటే ఇండియాకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇన్ కంపారిజన్ లో పాకిస్తాన్ కు అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ ఎడ్జ్ ఉంటుంది మీడియం పేస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ముఖ్యంగా చెప్పినట్టుగా స్టార్టింగ్ లో 2 లెఫ్ట్ ఆర్మ్ అద్భుతమైనటువంటి బౌలర్స్ ఉన్నారు. మొహమ్మద్ అమీర్ టెస్ట్ మ్యాచెస్ లో ఆడటం లేదు, వన్డే ఓన్లీ T20 లో మాత్రం ఆడుతూనే ఉన్నాడు ఇంకా. అండ్ మనందరికీ తెలుసు ఒకవేళ బాల్ మూవ్ అవుతున్నట్లయితే బిట్ ఆఫ్ బౌన్స్ ఉంటాయి. ఈ బికమ్స్ అ వెరీ డేంజరస్ బౌలర్. ఈవెన్ అగెన్స్ట్ యుఎస్ఏ కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని వైడ్స్ ఇవ్వడం తోటి సూపర్ ఓవర్ లో కొంచెం 18 రన్స్ ఇచ్చారు కానీ బట్ అదర్వైజ్ అతని పైన నమ్మకం ఎప్పుడు పెట్టుకోవచ్చు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్. అండ్ అఫ్రిది కూడా మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్ అగెన్స్ట్ పాకిస్తాన్ అయినా కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసెస్ అగెన్స్ట్ 2016 నుండి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సో మేబీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారా? ఎందుకంటే బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి కనుక వాళ్ళిద్దరు పవర్ ప్లే లో చాలా డేంజరస్ గా మారబోతున్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ ఆ బ్యాటిల్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఈ రోజు. రాజేంద్ర, ఒకటి ఫీల్డింగ్ సంబంధించి భారత్ జట్టు అంటే ఇటువంటి ఫీల్డింగ్ సంబంధించి కూడా చాలా కీలకంగా ఉండే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఇండియాస్ గట్ సమ్ ఎక్సైటింగ్ ఫీల్డర్స్. ఫస్ట్ మీరు నెంబర్ 1 అంటే జడేజా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, వి ఆల్ నో దట్ హిస్ ఎబిలిటీస్. తర్వాత రోహిత్ శర్మ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్. అండ్ తర్వాత మీకు హార్దిక్ పాండ్యా డీప్ లో అద్భుతంగా క్యాచెస్ తీసుకుంటుంటాడు. అక్షర్ పటేల్ ఆడితే అక్షర్ పటేల్ కూడా. సిరాజ్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్ హిస్ ఫీల్డింగ్, యాక్చువల్లీ మంచి థ్రోస్ చూస్తున్నాం. బుమ్రా హస్ గాట్ ఎ గుడ్ హ్యాండ్. సో ఇండియా అంటే ఫీల్డింగ్ లో డెఫినెట్లీ తీసిపోయే జట్ అయితే కాదు, మంచి అద్భుతమైనటువంటి ఫీల్డర్స్ ఉన్నారు. అండ్ రిషబ్ పంత్ యాజ్ ఎ కీపర్ గా తన యొక్క రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు. ఇంజరీ తర్వాత వచ్చి యాక్సిడెంట్ తర్వాత ఐ థింక్ బ్యాలెన్స్ ఉంది టీమ్ లో, డౌటే లేదు అందులో, బౌలింగ్ లో బ్యాటింగ్ లో. బట్ ఓన్లీ ఏంటంటే T20 ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి రాజేందర్ గ్యాంబుల్ అనేది మీరు అన్నారు యుఎస్ఏ పాకిస్తాన్ కు షాక్స్ ఏం కొత్త కాదు. పాకిస్తాన్ కు మీరు చాలా గతంలో నుంచి చూసుకున్నట్లయితే కూడా జింబాబ్వే లాంటి టీమ్స్ పాకిస్తాన్ ఓడించడం వి సా దట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. బంగ్లాదేశ్ ఓడించడం వి హావ్ బీన్ సీయింగ్ దట్ యాక్చువల్లీ. సో యుఎస్ఏ ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ఏ టీమ్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న నెట్రవల్కర్ అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే యాక్చువల్లీ ప్లేడ్ అండర్ 19 వరల్డ్ కప్ ఫర్ ఇండియా.
వీళ్ళందరితో కలిసి ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇండియాకు ముంబై తరఫున రంజీ ట్రోఫీ ఆడాడు. ముంబై ప్రోడక్ట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, టాలెంట్ ఉన్న ప్లేయర్ అని. అందుకని అతని పైన ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. అండ్ దే గాట్ కపుల్ ఆఫ్ వండర్ఫుల్ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్. జోన్స్ ఎలా ఆడుతున్నాడు, గోజ్ ఎలా ఆడుతున్నాడో చూసాం. అండ్ మొనాక్ ఒక మూవింగ్ స్టోరీ అసలు. యాక్చువల్గా 2004 లో గుజరాత్ నుండి అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. తర్వాత వాళ్ళ మదర్ స్ట్రగుల్ ఉంది అతని డెవలప్మెంట్ లో. అండ్ మదర్ ను కోల్పోయిన తర్వాత మదర్ పోకముందు ఒకే చెప్పింది, కీప్ ప్లేయింగ్, కీప్ వర్కింగ్ హార్డ్ అని చెప్పి. అండ్ ఈ రోజు యూఎస్ఏకి ఆడుతున్నాడంటే దాని వెనకాల అద్భుతమైనటువంటి కృషి ఉంది. ఆ కృషి ఈ రోజు ఫలిస్తుంది కూడా అతనికి. సో యుఎస్ఏ ఈజ్ ఒక అంటే దాన్ని ఏమంటారంటే డిఫరెంట్ నేషనాలిటీస్ తోటి ఉన్నటువంటి ఒక టీం. సౌత్ ఆఫ్రికన్స్, పాకిస్తానీస్ అందరూ ఉన్నారు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్. అంటే యుఎస్ఏ ఓన్లీ మినోస్ అని అంటున్నాం కానీ అది అంత పెద్ద సర్ప్రైజ్ గా తీసుకోకూడదు. బికాస్ వాళ్ళ హోమ్ కండిషన్స్ లో వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో పాకిస్తాన్ నేను అనుకుంటే దాన్ని షాక్ గా కాకుండా ఎస్ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, దాన్ని మర్చిపోవాలి పాకిస్తాన్. అంటే ఇప్పుడు ఈ రోజు ఇండియా అగైనెస్ట్ ఆడుతున్నారు కనుక దాన్ని మైండ్ లో పెట్టుకుంటే దే కాంట్ మూవ్ ఫార్వర్డ్. బట్ యా అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి దోస్ పేస్ మెన్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్ అండి ఈ రోజు, డౌట్ లేదు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ ఉంది. అఫ్కోర్స్ అంత ఫామ్ లో లేకున్నా కానీ రిజ్వాన్ ఎంత డేంజరస్ ప్లేయర్ తెలుసు. విరాట్ కోహ్లీ ఎలా అయితే అగైనెస్ట్ పాకిస్తాన్ ఆడిస్తుంటాడు, రిజ్వాన్ కు మంచి రికార్డు ఉంది అగైనెస్ట్ ఇండియా. బాబర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. అండ్ వాళ్ళకు కూడా డీప్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి, పాకిస్తాన్ కూడా కపుల్ ఆఫ్ గుడ్ ఆల్రౌండర్స్. సో అందుకనే బ్యాటిల్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ టాస్ తర్వాత కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందో వీ హావ్ టు వెయిట్ అండ్ వీ కాంట్ సే ఎట్ దిస్ మూమెంట్. అది ఎప్పటి వరకు జరిగిన మ్యాచ్లో 137 ఐ థింక్ దాటని స్కోర్ దాటని పరిస్థితిలో ఆ పిచ్ లో ఉన్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ బికాస్ వాళ్ళకు బౌలింగ్ ఒకటి మీడియం పేస్ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండడం తోటి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మీడియం పేస్ ఫ్రెండ్లీ కండిషన్స్ లాగా కనబడ్డాయి. బాల్ అప్పుడప్పుడు లో కావడం, బౌన్స్, అన్ఈవెన్ బౌన్స్, ఈవెన్ ఆమె చెప్పినట్టుగా ఈవెన్ గ్రౌండ్ లో కూడా హెవీ గ్రాస్ ఉండడం తోటి కొంచెం అన్ఈవెన్ బౌన్స్ చూసాం. సో కండిషన్స్ టఫ్ గా కనబడ్డాయి. అంటే బ్యాటర్స్ ఫేవరబుల్ కండిషన్. ఈవెన్ ఇండియా అగైనెస్ట్ ఐర్లాండ్ కూడా రోహిత్ శర్మకు దెబ్బ తగిలింది, మనం చూసాం. అంత ఫిట్ గా లేడు ఇప్పుడు. రిషబ్ పంత్ కు కొన్ని దెబ్బలు తగిలాయి. సో కోహ్లీ అంటే త్వరలో ఒకటారు. అంటే ఇండియా చేజ్ ఈజీగా చేసినప్పటికీ కూడా టఫ్ సిచ్యువేషన్స్ చూసాం ఆ చేజింగ్ లో కూడా. అంటే దాన్ని ఏమంటారంటే బౌలర్స్ కు డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ హియర్. సో ఆ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ గా మారుతాయో దాట్ వీ కాంట్ సే, వీ హావ్ టు వెయిట్. స్పెషల్ డిస్కషన్ మేడం. యశస్వి జైస్వాల్ కానీ లేకపోతే శివన్ దుబే కానీ కొత్త ఐ మీన్ యువ క్రికెటర్లు ఉన్నారు కదా, అంటే హై ప్రెజర్ గేమ్ లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ఉంది? ఇండియా పాకిస్తాన్ కన్నా హై ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎస్ మీరు అన్నట్టు కరెక్ట్గా డెఫినెట్లీ యంగ్ ప్లేయర్స్కి డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ అనగానే రైవల్రీ మ్యాచ్ కాబట్టి ఉంటుంది ప్రెషర్ అనేది. ఆడేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీమ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఏదన్నా టీమ్ని టీమ్ లాగా తీసుకొని ఆడితే బెటర్. ఆ ప్రెషర్ని హెడ్కి తీసుకుంటే అనవసరంగా వికెట్ కోల్పోవడము లేకపోతే కొంచెం నర్వస్ అవ్వడము అలా జరుగుతుంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇద్దరు మంచి ప్లేయర్స్. అండ్ ఏదైతే యశస్వి జైస్వాల్ మంచి బ్యాట్స్మెన్, అండ్ మనకి శుభం దూబే కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. సో మంచి బ్యాట్స్మెనే. బౌలింగ్ కూడా పిచ్చింగ్ చేయొచ్చు ఎందుకంటే అది బౌలర్స్ వికెట్ కాబట్టి. సో మనం అండ్ రోహిత్ శర్మ కూడా చెప్పినట్టు ఓపెనింగ్ కూడా చేయొచ్చు శివం దుబే, కానీ లేకపోతే యశస్వి జైస్వాల్. అండ్ మన రోహిత్ శర్మ అన్నారు మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు ఓపెనింగ్ అయితే ఏం చేంజెస్ ఉండవు, వీళ్ళు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ చేస్తారు, అండ్ మిగతా బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో అది షఫుల్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ అది విన్నాము. సో ఎలా ఉంటుంది బ్యాటింగ్ లైనప్ అనేది మనం చెప్పలేము. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చూసుకొని ఆడడము, సింగిల్స్ని రొటేట్ చేస్తూ ఉండడము, అండ్ ఎక్కువ షార్ట్స్కి వెళ్ళకుండా కండిషన్స్ని బట్టి, వెదర్ కండిషన్స్ని బట్టి అలా చూసుకుని పిచ్ కండిషన్ని బట్టి చూసి ఆడితే బెటర్ అని నా. ఒక ఫార్మర్ క్రికెటర్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మమ్మల్ని. సైకలాజికల్ గా ఇటువంటి మ్యాచ్ లో హై ప్రెజర్ ఉంటారు ప్లేయర్స్ కి. అంటే పాకిస్తాన్ ఉంది గ్రౌండ్ లో చాలా ప్రెజర్ ఎక్కువ పెట్టుకుంటారు ముందు బిఫోర్ గోయింగ్ టు పిచ్. ఏమైనా క్రౌడ్ ప్రెషర్ ఉంటుంది, సైకలాజికల్ గా పాకిస్తాన్ ఉందనే బిఫోర్ గోయింగ్ టు పిచ్ ఏదైనా మీకు ఒక మోటివేషన్ కానీ లేకపోతే ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. మనల్ని మోటివేట్ చేసుకోవడమే అది మెయిన్
కాన్సెప్ట్ అక్కడ. ఊరికి ప్రెషర్ తీసుకుంటే అనవసరంగా అది ప్రెషర్ బిల్డప్ చేసుకుంటే మనమే వికెట్ ని త్రో చేసుకొని రావడం అలా ఉంటుంది, అండ్ వైట్ చేసేయడము బౌలర్స్ కి అలా ఉంటుంది. సో అదంతా హెడ్ కి తీసుకోకుండా రిలాక్స్ గా ఉండి కాన్ఫిడెంట్ గా ఆడితే చాలా బాగుంటుంది. రెండోది ఇక్కడ వెదర్ కండిషన్ ఒకటి చూసుకుంటే పిచ్ కి సంబంధించి అంటే ఎలా ఉంది ఇప్పుడు యుఎస్ లో ఉన్న పిచ్ కి సంబంధించి మనకు అడ్వాంటేజ్ ఏవయ్యే ఛాన్స్ ఉంది? మనకి అది బౌలర్స్ పిచ్ అంటున్నారు కాబట్టి బౌలర్స్ కి కొంచెం అడ్వాంటేజెస్ గా ఉంటుంది ఈ పిచ్ అనేది. అండ్ అవుట్ ఫీల్డ్ కూడా గ్రీన్ గా ఉండడము అండ్ థిక్ గా ఉండడం వల్ల గ్రాస్ అది స్లోగా బాల్ ట్రావెల్ చేయడము అండ్ పేసర్స్ కి అన్ఈవెన్ బౌన్స్ అవ్వడం బ్యాట్స్మెన్స్ కి ఇలా జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఉంటే పోతుంది. సుధీర్ గారు అంటే ఆమె సౌమ్య చెప్పినట్టుగా రాజేందర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వికెట్స్ పైన ఎందుకంటే కొంచెం బౌండరీ లైన్ మీటర్స్ కూడా కొంచెం దూరంగా ఉన్నాయి కొన్ని ఏరియాస్ లో, అప్పుడు విరాట్ కోహ్లీ లాంటి యొక్క టాలెంట్ చాలా ఉపయోగపడుతుంది. విరాట్ కోహ్లీ మెయిన్లీ మనందరికీ తెలుసు సింగిల్స్ తోటి టూస్ తోటి ఇన్నింగ్స్ ను నిర్మిస్తూ ఉంటాడు, బిల్డ్ చేస్తూ ఉంటాడు. అతని రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ అతడు ఓపెనర్ గా వస్తున్నాడు కనుక 10-15 ఓవర్స్ వరకు ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు ఉండాలి, ఐదర్ రోహిత్ ఆర్ విరాట్. 15 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియాకు ఒక మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే యశస్వి అంటే ఈ మ్యాచ్ లో ఆడకపోవచ్చు. యశస్వి అఫ్ కోర్స్ వెస్ట్ ఇండీస్ లో తన కెరియర్ స్టార్ట్ చేశాడు, అమెరికాలో ఫ్లోరిడాలో కూడా లాస్ట్ ఇయర్ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎక్సైటింగ్ క్రికెటరే. బట్ శుభం లో అన్నట్టుగా అంటే శుభం డుబేని ఎలా ఉపయోగించుకుంటారు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పిన్నర్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదు కనుక, బికాస్ శుభం ఈజ్ ఏ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. అగైన్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు అతను. సో సూర్యకుమార్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్ లో, మీకు హార్దిక్ పాండ్యా యాజ్ అన్ ఆల్రౌండర్ గా చక్కగా మీకు ఎక్కడైనా ఫిట్ కాగలుగుతాడు. రిషబ్ పంత్ ను ప్రమోట్ చేశారు, నెంబర్ 3 పొజిషన్ లో బ్రహ్మాండంగా రాణించాడు, అక్కడనే కంటిన్యూ చేయవచ్చు ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అవసరం కూడా ఉంటుంది మిడిల్ లో. సో నేనేమనుకుంటానంటే ఈ పర్టికులర్ వికెట్ పైన అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ కొంచెం బౌలర్స్ కు ఫ్రెండ్లీగా ఉండడం తోటి, అంటే బౌండరీసే సిక్సెసే కాదు, ఒక మంచి టోటల్ చేయాలంటే సింగిల్స్ టూర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఇండియా ఏ టీం అయినా కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ బౌండరీస్ కొరకు వెళ్ళి సిక్సెస్ కొరకు వెళ్ళి వికెట్ పారేసుకున్నట్లయితే టీమ్ విల్ కమ్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. సో అలా కాకుండా ఒక మంచి టోటల్ ఇప్పుడు ఈ వికెట్ పైన అయితే అంటే ఈ స్టేడియం లో ముఖ్యంగా ఇప్పటి వరకు 137 హైయెస్ట్ కనుక మరి ఎనీథింగ్ 150 ప్లస్ అది ఒక మంచి స్కోర్ అవుతుందా? ఏ పిచ్ లో ఆడతారు? 4 or 2 నవ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. అంటే ఒకటి సుధీర్ గారు ఇందాక సౌమ్య గారు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒకవేళ టాస్ కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ టాస్ గెలిచి ఇండియా ఒకవేళ బౌలింగ్ ఎంచుకుంటే వాళ్ళని కట్టడి చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ టాస్ గెలిచి వాళ్ళ బౌలింగ్ తీసుకుంటే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఈ ఒక్కటండి, పాకిస్తాన్ కు టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకొని ఓడిపోయినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంగ్లాండ్ లో జరిగిన 2019 వరల్డ్ కప్ అండ్ ఇంగ్లాండ్ లో జరిగినటువంటి 1999 వరల్డ్ కప్ అగైన్స్ ఆస్ట్రేలియా. టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు కండిషన్స్ లో అక్కడ కొంచెం బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఫస్ట్ టైం బౌలింగ్ చేసా బ్యాటింగ్ చేసా గానీ ఒక్కొక్కసారి ఓడిపోతుంటారు. బట్ కండిషన్స్ ఆ సమయంలో ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి, ముఖ్యంగా పేసర్స్ గా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ ఆఫ్ క్లౌడ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కనుక, ఒకవేళ క్లౌడ్స్ ఉన్నట్లయితే బాల్ మూవ్ అవుతుంది అంటే బౌలింగ్ ఈజ్ బెటర్ బికాస్ ఆపోజిషన్ 130-140 లోపు కట్టడి చేసినట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి చేజబుల్ అవుతుంది. బట్ అలా కాకుండా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్లయితే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి, ఎందుకంటే ఇంపార్టెంట్ కీలకమైన మ్యాచ్ కనుక 150-160 అరౌండ్ స్కోర్ చేసినట్లయితే అపోజిషన్ ను చేజింగ్ లో డిఫికల్ట్ గా ఉంటుంది. ఇంకా పాకిస్తాన్ పైన ట్రెమెండస్ ప్రెషర్ ఎందుకుంటుందంటే వాళ్ళకు ఇది దాదాపుగా డూ ఆర్ డై లాంటి మ్యాచ్. అంటే సూపర్ 8 కు వెళ్ళాలంటే ఇప్పుడు ఇండియా తోటి యుఎస్ఏ తోటి ఓడిపోయినారు కనుక యుఎస్ఏ 2 మ్యాచెస్ గెలుచున్నారు. సో యుఎస్ఏ కు మరొక మ్యాచ్ వాళ్ళకి ఐర్లాండ్ అగెన్స్ట్ ఉంది, అది కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకు. కెనడాను ఓడించారు వాళ్ళు, పాకిస్తాన్ ఓడించారు, ఇండియా తోటి కూడా వాళ్ళకి మ్యాచ్ ఉంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో పాకిస్తాన్ కు సూపర్ 8 ఛాన్సెస్ కొంచెం ఎస్టాబ్లిష్ పెంచుకోవాలి అంటే ఈ మ్యాచ్ లో విక్టరీ అనేది మ్యాండేటరీగా మాత్రం. ఓకే సౌమ్య గారు, అండ్ ఫైనల్ గా ఒకవేళ మనం బ్యాటింగ్ తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాటింగ్ తీసుకుంటే ముందుగా మనం చెప్పుకున్నట్టు స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ ఉండడం, సింగిల్స్ డబుల్స్ రొటేట్ చేస్తూ ఉండడము, అండ్ మంచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే కనుక సెకండ్ మన బౌలర్స్ కి మంచి స్కోర్, బ్యాట్స్మెన్స్ ఏదైతే ఉన్నారో బౌలర్స్ కి మంచి స్కోర్ ని బిల్డప్ చేయడము, వాళ్ళకి కొంచెం కుషన్ ఇచ్చినట్టు అవుతుంది. సెకండ్ బౌలింగ్ కి 150 ఈజ్ వెరీ గుడ్ స్కోర్ అనొచ్చు ఆ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. 150 వరకు స్కోర్ చేస్తే బెస్ట్ స్కోర్ అనుకోవచ్చు. రైట్. మొత్తంగా దాయాదుల పోరుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే ఇండియాకి సంబంధించి కూడా అద్భుతమైన ఆట తీరుతో ప్రదర్శించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. హెచ్ఎంటీ కూడా స్పెషల్గా విష్ చేస్తుంది. ఇండియా ఖచ్చితంగా మంచి ఆటతో ఈ మ్యాచ్ని గెలవాలని కూడా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచ్.